ఎందరో చేప పట్టుకొచ్చావు అనుకుంటున్నావా? నేను అక్క పంపించి గెదలూరు నుంచి ఆ చేప మావా. హాయ్ హలో నమస్తే, నేను మీ రమేష్ గౌడ్ని. 5 కిలోలు పడే బొచ్చితో ఇలా ఫ్రై చేసుకుందాం రండి మావా. అందరూ చేప వీడియో అన్నాడు, బాక్స్ పట్టాడు అనుకుంటున్నారా? మా బార్బిక్యూ గ్రిల్ బాక్స్ మావా, కొత్తగా తెచ్చాను ఈ వీడియో కోసమే. ముందుగా బాక్స్ ఓపెన్ చేసుకుని ఎలా ఉందో చూద్దాం రండి. చికెన్ స్టిక్ మామ 8 ఇచ్చాడు. ఒక గ్లౌజు, బొగ్గులు పట్టుకునేదానికి, చికెన్ ముక్కలు పట్టుకునేదానికి ఒకటి, స్పూన్ టైప్లో ఒకటి. ఇప్పుడు ముందుగా మనం చేయబోయేది దీంతోనే. మనకి ఇంపార్టెంట్ అయిన బొగ్గులు ముందుగా కోసేసుకున్నాం. ముందుగా బొగ్గుల్ని రాజేసుకొని మనం చేప క్లీనింగ్ వీడియోకి వెళ్ళిపోదాం. అంతలోకి బొగ్గులు రాసుకుంటా ఉంటాయి. ముందుగా చేపని క్లీన్ చేసుకొని వచ్చేద్దాం. ఈ లోపల బొగ్గులు బాగా రాసుకుంటాయేమో. ఓకేనా? బొగ్గులు మనసేసుకోండి మీరు. మామ నీట్గా కడిగేసుకొని పేగులు అయితే తీసేసాను. ఇంకా పైన క్లీన్ చేసేసుకొని చేప చాలా ముదురుతున్నట్టు. ఎంత పడింది మా చేప? చేప మన కోసం మా అక్క పంపించింది మా వీడియో కోసం. ఎంత పడిందని కూడా తెలియదు. ఎన్ని కేజీలు అది? 5 కిలోలు అంట. రూపాయి బిల్ అంత ఉంది. చాలా ముదురు చేప. క్లీన్ చేసేదైతే అయిపోయింది మామ. కట్ చేసుకుందాం రండి. రెడీ అయిపోయింది మామ. సన్నగా ఘాట్లు పెట్టేసుకుందాం మామ. మనం పెట్టే ఫిష్ మసాలా బాగా ఎక్కాలి ముక్కలకి, కాబట్టి సన్న ఘాట్లు పెట్టేసుకుందాం. మొత్తం పక్కన పెట్టేసి ఉప్పు 1 చెంచా వేసేసుకుందాం. తర్వాత అల్లం పేస్టు తగినంత వేసుకుందాం. కారం, పసుపు 1 చెంచా వేసుకుందాం. కార్న్ఫ్లవర్, ఆయిల్, ఎప్పుడైనా మీరు మసాలా కలుపుకునేటప్పుడు గట్టిగా ఉండాలి కలుపుకునేది. చిట్పిన మా ఉప్పు చూద్దురా. నిమ్మ దెబ్బ పిండుకునేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ మసాలాలు చేపకు బాగా పట్టించేసుకున్నాం. అన్నీ 5 నిమిషాలు ముందుగా చేసి పెట్టుకోవాలి ఈ మసాలాలు. ఓకే మామ, మన 5 కిలోల చేప రెడీ. ఇప్పుడు అరటాకులతో నీట్గా
ప్యాకింగ్ చేసేసుకుందాం మామ. తర్వాత దానిపైన అటాక్ ఫ్లేవర్ మనకి అట్టగా రావాలంటే సిల్వర్ పేపర్తో పైన ప్యాక్ చేసేసుకుందాం. నీట్గా ప్యాక్ చేసేసుకొని నీట్గా ప్యాక్ చేసేసుకున్నాం సిల్వర్ పేపర్తో. ఇప్పుడు నిప్పుల మీద పెట్టుకున్నారండి. బాగా బాయిల్ అయిపోయింది మామ చేప. ఎట్ట పట్టుకుంటే అట్ట వంగిపోతుంది, కాలిపోతుంది. వాసన అద్దరిపోతుంది. ఎలా వస్తుందో చూసి చెప్తా. ముందుగా నిమ్మకాయ పిండేసుకొని నోరు ఊరిపోతుందమ్మా. అఖిల నువ్వు తింటావా ఫస్ట్? నన్ను తినేనా? నువ్వేనా? సూపర్ ఉందా? రే నీ సంగతి కానీ మా పిన్నమ్మకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి రా. ఇదే పిన్నమ్మ, ఇవన్నీ మనకు పనికి రా బాబా. రమేష్ సూపర్ ఉంది రమేష్. సూపర్ వచ్చింది. సూపర్ వచ్చింది. మీరు ఇట్లాగ చేపని ఫ్రై చేసుకోవాలంటే మా కుకింగ్ బాక్స్ లింకు పెడతాం డిస్క్రిప్షన్లో, మీరు కూడా చేసుకోండి. సూపర్గా వచ్చింది. ఇలా మీరు కూడా ట్రై చేయండి చేయాలంటే. మీకు నచ్చితే ఇట్లాంటి వీడియోస్తో మీ ముందుకి మరీ ముందుకు రావాలంటే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.